నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. కాజాగూడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు ఆధ్వర్యంలో కళాశాల సిబ్బంది, పార్టిసిపేట్స్ మరియు వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులందరూ యోగా ట్రైనర్ నల్లూరి కామేశ్వరి పలు విధాలైన యోగా కార్యక్రమాలను చేయించారు. కార్యక్రమంలో కళాశాల చీఫ్ లక్ష్మీకాంతరావు, డిప్యూటీ చీఫ్ రాజారావు, వి నాగేశ్వరరావు, ఎలక్ట్రిసిటీ నాగమల్లేశ్వరరావు, టి అల్లయ్య, రఘువీరారెడ్డి, నరేష్, వెంకటేశ్వర్లు, సీనియర్ డ్రైవర్ అంజయ్య, పరమేష్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తెలియజేస్తూ ట్రైనర్ కు సాల్వతో సన్మానించి మొమెంటో అందజేశారు. చీఫ్ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ డైరెక్టర్ పిలువగానే వచ్చిన కామేశ్వరికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పండ్లు మరియు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమం ఎప్పటికీ నడిచే విధంగా ఏర్పాటు చేస్తానని డైరెక్టర్ తెలిపారు. ఈ రోజు హాజరైన వారందరికీ సర్టిఫికెట్లు పంపిణీ చేస్తామని డైరెక్టర్ తెలిపారు. కంఫర్టబుల్ ఉన్న పోస్చర్ లో కూర్చోండి. నెక్స్ట్ మనం ప్రాణాయామ ప్రాక్టీస్ కి వెళ్దాం. ఇప్పటి వరకు ఆసనాలు చేసాం. నెక్స్ట్ ప్రాణాయామాలు. So, oxygen is the carrier of our prana, the subtle life force. So, this is about that. Sit in a comfortable position, head straight, neck straight, spine upright. కాలిని ఇలాగా ర్యాప్ చేసి పట్టుకోండి. సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు మెడని, నెక్ని ఎత్తకండి, హెడ్ని ఎత్తకండి. మిగతా వాళ్ళు ఎత్తచ్చు. శ్వాసని పీలుస్తూ నిదానంగా తలనెత్తి ముక్కుని మీ మోకాలికి ఆంచడానికి ప్రయత్నించండి. బ్రీద్ నార్మలీ. బ్రీదింగ్ అవుట్, జెంట్లీ కమ్ డౌన్. శ్వాసని వదులుతూ పుట్ ద హెడ్ డౌన్, అవుట్ అవుట్. ఇలా మూసుకోవాలి. సో బేసికలీ ప్రత్యాహారం, మనం మన ఆల్ 5 సెన్సెస్ ని లోపలికి లాక్కుంటున్నాం. సో క్లియర్? థంబ్ ఫింగర్ ఆన్ ద ఇయర్స్, లిటిల్ ఫింగర్ ఆన్ ద చిన్, రింగ్ ఫింగర్ ఆన్ ద అప్. Out, 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 and relax. Normal breathing. Come and go. ఎటువంటి ఆలోచనని ఆపద్దు. Accept your thoughts as they are. Become aware of your mind. మీ మనస్సుపై మీ ధ్యాసని తీసుకెళ్ళండి. ఇన్హేల్ రైట్. ప్రస్తుతం మనం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆవరణలో ఉన్నాం. ఈరోజు యోగా దినోత్సవం గురించి యోగా ట్రైనర్ వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని యోగా గురించి తెలియపరిచిందిగా విజ్ఞప్తి. నమస్కారం. కొంచెం గట్టిగా. నమస్కారం. నా పేరు కామేశ్వరి అండి. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా చేసిన శ్రీ యోగా టీచర్ని. నేను ఎంఎస్సీ యోగా అన్నామలై యూనివర్సిటీలో చేయడం జరిగిందనమాట. నేను ఒక ప్రీనేటల్ యోగా టీచర్ని కూడా. నాకు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వారు ఈరోజు ఈ ఆపర్చునిటీని ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. డైరెక్టర్ గారికి, లక్ష్మీకాంత్ సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. యోగా అంటే ఏదో మనం ఒక అరగంట గంట మ్యాట్ మీద చేసేది కాదండి. యోగా అంటే వే ఆఫ్ లైఫ్, మనం బతకాల్సిన పద్ధతి.
ఎట్లాగైతే మనం జీవితాన్ని గడపాలో ఒక క్రమబద్ధంగా ఒక డిసిప్లిన్డ్ వేలో ఎట్లాగైతే జీవితాన్ని గడపాలో దాన్నే యోగా అంటారు అండి. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ అండ్ ఇట్స్ ద జర్నీ ఆఫ్ సెల్ఫ్ త్రూ ద సెల్ఫ్ టు ద సెల్ఫ్. ద స్టేట్మెంట్ might sound repetitive and simple, but this has deep meaning. సో మనం రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మనం ఎవరో మనం తెలుసుకుంటాము. మ్యాట్ మీద చేసేది ఆసనాలు మాత్రమే. దాని తర్వాత ప్రాణాయామం మనం పుట్టిన దగ్గర నుంచి పోయేంత వరకు ఆఖరి శ్వాస వరకు శ్వాసని పీలుస్తూ వదులుతూ ఉంటాం. కానీ దాన్ని ఒక ప్రణాళికలో తీసుకురావడాన్ని ప్రాణాయామ అంటారు. ఆసనం మనం ఏదైతే సుఖంగా స్థిరంగా చేసేదాన్ని ఆసనం అంటారు. అలాగే దాని తర్వాత మనం మన ధ్యాసని మనలోనున్న పరమాత్మ వైపుకి తీసుకెళ్ళడానికి ధ్యానం అంటారు. సో మన ఎప్పుడు ఫోన్ చూస్తున్నా, మ్యూజిక్ వింటున్నా, వేరే వాళ్ళ మాటలు వింటున్నా, అన్నిటి నుంచి మన 5 ఇంద్రియాలని లోపలికి తీసుకువెళ్ళి మన లోపల ఉన్న పరమాత్మ మీద ఫోకస్ చేసుకోవడాన్ని ప్రత్యాహారం. సో యోగా is not just what we do on the mat. It is not restricted to that rectangular mat. It is something that has to be imbibed into life. ఓకే. So I'm grateful for this opportunity. ఈ యోగా వల్ల మీకు ఏమనిపించింది ఈరోజు? ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన ఎస్కి క్యాంపస్లో ఈ ఈవెంట్ చేయడం జరిగింది. దీనికి మేము పిలిచిన వెంటనే మా యొక్క రిక్వెస్ట్ని మన్నించి ఇమీడియట్గా చాలా దూరమైనా కూడా వచ్చిన యోగా ఇన్స్ట్రక్టర్ కామేశ్వర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నిజంగా పార్టిసిపేట్ చేసిన అందరూ ఎస్కి స్టాఫ్ అందరూ కూడా దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఈవెన్ మన డైరెక్టర్ గారు ఇలాంటి ప్రోగ్రామ్ రెగ్యులర్గా చేస్తే బాగుంటుంది మన క్యాంపస్లో, ఎవ్రీడే ఇలాంటి చేస్తే దాని గురించి కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు. అటువంటి ప్రణాళిక ఏదైనా ఉంటే కూడా మేము ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం. సో ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ పార్టిసిపెంట్స్ కానివ్వండి, లేదా ఎస్కి స్టాఫ్ కానివ్వండి, రెగ్యులర్గా యోగా చేయాలి, యోగా చేసి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.